ప్రభునందు ప్రియులైన నీ స్వరం ప్రేక్షకులకు, నీ స్వరం యాజమాన్యం వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. రక్షణ మార్గము అనే కార్యక్రమం ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు చూపించినటువంటి ఈ గొప్ప కృపను బట్టి ఆయన నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఈ దినము క్షమాపణ అను అంశం గురించి మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు వారి శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో క్షమాపణ గురించి ఒక నిబంధనతో కూడిన విధిని తెలియజేశారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం, మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. గ్రీకు వ్యాకరణాల్లో శిష్యులు ఇతరులను క్షమించిన తర్వాతే దేవుని క్షమించమని అడగాలని సూచిస్తుంది. మనం క్షమింపబడాలి అంటే మొదటిగా మనము ఇతరులను తప్పకుండా క్షమించాలి. మరొక మాటలో చెప్పాలంటే క్షమించని వారు క్షమించబడరు. మన అపరాధములు క్షమించబడుట అనేది మన మీదే ఆధారపడి ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. క్షమాపణ యొక్క పరిణామమే సమాధానము. క్షమాపణ అనేది ఒక చాయిస్ కాదు, తప్పనిసరిగా మనం క్షమించాలి. నూతన నిబంధనలో క్రీస్తు చేసిన బోధనలో క్షమాపణ అనేది చాలా ముఖ్యమైన అంశము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, క్రీస్తు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. మనల్ని ప్రేమించే వారిని ప్రేమించుట అనే ఒక పద్ధతికి విరుద్ధంగా క్రీస్తు క్షమాపణతో కూడిన ప్రేమను, మంచివారిని చెడ్డవారిని కూడా ప్రేమించే తండ్రి వలె మనము కూడా ప్రేమించాలని మనకు నేర్పిస్తున్నాడు. మన పరలోకపు తండ్రికి వారసులముగా మనము జీవించాలంటే, ఆయనకు బిడ్డలముగా మనం పిలువబడాలంటే తప్పకుండా మనం క్షమించే వారిగా ఉండాలి. ఆధ్యాత్మిక సంతానమైన మనము పరలోకపు తండ్రి పోలికలను, స్వభావమును కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి ఈ బోధలలో షరతులు లేని దేవుని ప్రేమ, దైవ స్వభావమును మనము అలవర్చుకోవాలని స్పష్టమవుతుంది. కీర్తనలు 32వ అధ్యాయం 1-2 వచనాలు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దావీదు తన పాపాన్ని దాచిపెట్టి దేవుని దగ్గర దాన్ని ఒప్పుకొనకుండా మౌనంగా ఉండటం వలన అతని ఎముకలు క్షీణించినవని, తన జీవితంలో ముఖ్యమైన శారీరక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మానసిక శాంతిని కూడా కోల్పోయినట్లు అనుభవపూర్వకంగా ఈ కీర్తనను వ్రాశాడు. అతిక్రమములు ఒప్పుకొనుట ద్వారా హెబ్రీ భాషలో అనేక ధన్యతలు, ఆశీర్వాదములు పొందగలవని వ్రాయబడి ఉన్నది. శత్రువులను క్షమించిన వారి ఆత్మలో కపటం ఉండదు. యెషయా క్రీస్తు గురించి అతని నోట ఏ కపటమునూ లేదు అని వ్రాశాడు. క్రీస్తు శిలువలో సంపూర్ణమైన క్షమాపణను చేసి చూపించాడు. క్రైస్తవులమైన, విశ్వాసులమైన మనకు క్రీస్తు శిలువ ఒక మార్గము, ఆదర్శము. శిలువలో యేసుక్రీస్తు 2 రకములైన క్షమాపణను మన కొరకు చేశాడు. శిలువలోని నిలువు గీత ఆయన మనల్ని తండ్రితో సమాధానపరచుటను సూచిస్తుంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనములు. దేవుడు మన అపరాధములను మన మీద మోపలేదు, కానీ క్రీస్తునందు లోకమంతటిని తనతో సమాధానపరుచుకున్నాడు. మానవుల అపరాధములన్నిటినీ క్రీస్తు మీద మోపబడ్డ ద్వారా దేవుని ఉగ్రత నుండి మనము తప్పించబడి దేవునితో సమాధానపరచబడ్డాము. మన పాపములన్నీ క్షమించుట ద్వారా క్రీస్తు మనల్ని తండ్రితో సమాధానపరిచి ఆయన కృపా సింహాసనము వద్దకు ధైర్యముగా ప్రవేశించు కృపను మనకు అనుగ్రహించాడు. శిలువలోని అడ్డగీత మానవునికి మధ్య ఉన్న సమాధానాన్ని సూచిస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13-16 వచనాలు, క్రీస్తే మన సమాధానమై ఉండి అన్యజనులకు, యూదులకు లేక సున్నతి చేయబడని వారికి మధ్య ఉన్న ద్వేషమును, ధర్మశాస్త్రమును క్రీస్తు శరీరమందు కొట్టివేసి ఉభయులకు మధ్య ఉన్న గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాడు. క్రీస్తు శిలువలో ద్వేషమును సంహరించాడు. అన్యజనులను
యూదులను ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరిచాడు. క్రీస్తే మన సమాధానమునకు కారకుడు. ఏ భేదము లేకుండా సర్వమానవాళి క్రీస్తు చేసిన బలియాగమును బట్టి ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఈ సమాధానము ఒకరినొకరు క్షమించుకొనుట ద్వారానే సాధ్యమవుతుందని క్రీస్తు శిలువ మనకు బోధిస్తుంది. దేవుని సృష్టిలో కూడా సమాధానాన్ని మనం గమనిస్తాము. జలప్రళయం నుండి రక్షించుటకు నోవహు సిద్ధపరచుకున్న ఓడ మరణము నుండి విశ్వాసులను రక్షించిన క్రీస్తుకి సాదృశ్యంగా మనం చూస్తాము. క్రీస్తు ఉన్న చోట రక్షణ, రక్షణ ఉన్న చోట సమాధానము, క్షమాపణ ఉంటాయి. నోవహు ఓడలో నోవహు కుటుంబ సభ్యులు 8 మంది ఉన్నారు. ఓడలో వీరితో పాటు దాదాపు 7,000 రకములైన జీవరాశులు, మృగములు, పురుగులు, పశువులు, పక్షులు, పిట్టలు మొదలైనవి కూడా ఓడలో ప్రవేశించాయి. ఓడ మూసివేయబడింది. సమస్త జీవరాశులు, మానవులు ఒకే ఓడలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా దాదాపు 375 రోజులు కలిసి జీవించినట్లు మనం గమనిస్తాము. మానవులు, ప్రతి జీవరాశి కూడా దేవుని ఆజ్ఞకు లోబడి రక్షణ అనే ఓడలో సమాధానముగా జీవించుటే రక్షణ మార్గము. తోటి మనిషిని క్షమించుట అనేది క్రీస్తు మనకు నేర్పించిన మార్గము. క్షమించుట అనేది ఒక నిర్ణయం. పాత నిబంధనలో యోసేపు కూడా క్షమించాలి అనే నిర్ణయం తీసుకున్నాడు. క్షమించుట అనేది మర్చిపోవుట అనే మాట మీద ఆధారపడి ఉన్నది. దేవుడు కూడా మన పాపములను జ్ఞాపకం చేసుకోను అని చెప్పాడు. యోసేపు జీవితంలో క్షమాపణ అనేది చాలా క్లిష్టతరంగా కనిపిస్తుంది. తన పట్ల అన్యాయంగా, కనికరము లేకుండా, ఎంత వేడుకున్నా వినకుండా నిర్దాక్షిణంగా, కఠినంగా ప్రవర్తించింది తన స్వంత రక్త సంబంధులైన తన అన్నలే. అసూయ, ద్వేషములలో అన్నలు యోసేపు మీద పగపట్టారు. చివరికి మిద్యానీయులకు బానిసగా 20 వెండి తులాలకి అతన్ని అమ్మివేశారు. యోసేపు బానిసగా ఉన్నప్పటికీ, చెరసాలలో ఖైదీగా ఉన్నప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అయితే బహుశా తన స్వంత అన్నలు తన పట్ల చేసిన అన్యాయాన్ని మర్చిపోవడానికి తనకు చాలా సమయం పట్టి ఉంటుంది. ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనంలో అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. మనష్షే అనగా మరచుట. తన తండ్రి ఇంటి వారు అందరినీ యోసేపు మర్చిపోలేదు, కానీ వారు చేసిన కీడునంతా మర్చిపోయి వారిని క్షమించాలనే నిర్ణయం అతను తీసుకున్నాడు. అది అతన్ని అభివృద్ధిలోనికి నడిపించినట్లు మనం చూస్తాం. తర్వాత పుట్టిన కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి లేక ఫలము అనే అర్థము. ఎప్పుడైతే మనం ఇతరులను క్షమించి వారు చేసిన కీడుని మర్చిపోవాలనే నిర్ణయం తీసుకుంటామో అప్పుడే మనము అభివృద్ధిలోనికి నడిపించబడతాం. మనము అభివృద్ధి చెందుటకు, ఫలించుటకు కొన్నిసార్లు క్షమించకపోవట అనేది అడ్డుగా ఉండవచ్చు. నూతన నిబంధనలో క్రీస్తు క్షమాపణ గురించి అనేక ఉపమానాలను మనకు బోధించాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పరలోక రాజ్యము ఉపమానం గురించి బోధిస్తూ లెక్క చూసుకొని ఒక దినము రాబోతుందని హెచ్చరించారు. అనగా తీర్పు దినము రాబోతుంది. 10,000 తలాంతులు అప్పు ఉన్న దాసుడు ఆ అప్పు తీర్చే సామర్థ్యము లేనివాడు. దేవుని పట్ల పాపి ఎన్నడూ తీర్చలేని అప్పును అది సూచిస్తుంది. యజమానుడు కృపతో, కనికరముతో అప్పునంతటినీ క్షమించాడు. రెండవ దాసుడు 100 దేనారములు చాలా తక్కువ అప్పు ఉన్నాడు. దేవునికి విరుద్ధంగా మనం చేసిన పాపాలతో పోలిస్తే ఇతరులకు మనం విరోధముగా చేసిన పాపాలు తక్కువే. రాజుతో విస్తారంగా క్షమించబడినప్పటికీ తన తోటి దాసుని అతడు క్షమించలేకపోయాడు. కాబట్టి యజమాని అయిన యేసు నోటిలో నుండి చాలా కఠినమైన పదాలు లేక హెచ్చరికలు విడుదలయ్యాయి. క్షమించని వారిని క్రీస్తు చెడ్డదాసుడా అని పిలిచాడు. యజమానికి కోపం వచ్చింది. క్షమించకపోతే దేవుని కోపం మన మీద రగులుకోవచ్చు. బాధింపబడి వారికి చెరసాల లేక కొన్నిసార్లు హింసించే వారికి మనము అప్పగించబడతాము. కనుక క్షమించుట అనేది ఒక నిర్ణయం. ఎంతగా క్షమిస్తామో అంతగానే మనం క్షమించబడతాము. క్షమించకపోతే దేవుని కుమారులమని ఎన్నటికీ మనం పిలువబడలేము. పేతురు యేసయ్యని, ప్రభువా
నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమించాలి అని అడిగాడు. ఆయన 70 ఏళ్ల మారుల మట్టుకు అని చెప్పాడు. మానవుని ఆయుష్ 70 నుండి 80 సంవత్సరముల వరకు ఉన్నట్లయితే యేసయ్య మనకు జీవితాంతము ఇతరులని క్షమించమని చెప్తున్నాడు. ఆధునిక యుగంలో క్షమాపణ లేకపోవటం వలన అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ప్రేమ అనేక దోషములను కప్పుతుంది కనుక క్షమాపణ అనేది కుటుంబ జీవితమునకు పునాది వంటిది. క్రీస్తు శిలువలో తనకు అన్యాయంగా తనని దూషించిన వారిని, కొట్టి హింసించిన వారిని క్షమించి వారి కొరకు తండ్రిని వేడుకున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. క్రీస్తు చెప్పిన ఏ బోధ కూడా ఆచరించకుండా చెప్పలేదు. క్రీస్తు క్షమాపణకు ప్రతిరూపము క్షమించి ఆయన చూపించాడు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనంలో స్టెఫను రాళ్లతో కొట్టబడ్డాడు. అయినప్పటికీ ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకము అని తండ్రిని వేడుకున్నాడు. ఖచ్చితంగా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబట్టుకు స్టెఫను ఒక ఉదాహరణ అని మనం చూస్తాం. ఈ సందేశాన్ని వింటున్న రేడియో శ్రోతలందరూ ఈ దినం క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి అనేది దేవుని చిత్తమయ్యున్నది. మన స్వంత శక్తితోనూ మన స్వంత భక్తితోనూ ఇది సాధ్యము కాదు కనుక యేసుక్రీస్తు మనకు సహాయం చేటుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు. త్రిత్వంలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి కాదు, గాలి, అగ్ని, పావురము లేక ఆలోచన కాదు. ఆయన సంపూర్ణుడైన వ్యక్తి. దేవుడు క్రీస్తు శరీర సంబంధిగా మానవ రూపంలో శిష్యులతో ఉన్నట్లు ఇప్పుడు ఆత్మరూపిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి నివసిస్తున్నాడు. దేవుని రాజ్యంలో వాక్యంలో షార్ట్ కట్స్ అంటూ లేవు. అందరికీ ఒకటే సూత్రం అన్వయిస్తుంది. క్షమిస్తేనే క్షమించబడతాం. సంపూర్ణంగా క్షమిస్తే సంపూర్ణంగా క్షమించబడతాం. కొన్నిసార్లు ఇతరులను క్షమించకపోవటం వల్ల మనం అపవాదికి ఒక ద్వారాన్ని తెరుస్తూ ఉంటాం. క్షమించకపోవట అనేది అపవాది కొరకు తెరవబడిన ఒక ద్వారముగా ఉంటుంది. అపవాదికి మనం చోటివ్వకూడదని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు మనం న్యాయస్థానాలకు ఈడ్చబడతాం. కొన్నిసార్లు మనం హింసించబడతాం. దేవుని దృష్టిలో చెడ్డవారిమవుతాం. ఈ దినమే ఆత్మదేవుని సహాయాన్ని మనం అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనల్ని దూషించిన వారిని క్షమించే కృప కొరకు మనం వేడుకుందాం. జరిగిపోయిన దాన్ని మర్చిపోయే శక్తిని మనకి దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. యోసేపు ఎలాగైతే మనష్షేని ఇవ్వమని దేవుణ్ణి అడిగాడో మనం కూడా స్పిరిట్ ఆఫ్ మనష్షేని ఇవ్వమని దేవుణ్ణి వేడుకుందాం. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, భౌతికంగా మనం అభివృద్ధి పదంలోకి నడిపించబడాలంటే తప్పకుండా మనం ఇతరులను క్షమించాలి. ఇది మన స్వంత శక్తి చేత సాధ్యము కాదు కనుక ఈ దినము మనందరం కూడా ప్రభువుని అడుగుదాం. తండ్రి, మాకు అపకారము చేసిన వారిని క్షమించే హృదయాన్ని మాకు దయచేయమని మనందరము ఆయన్ని వేడుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనని కొట్టిన వారిని, ఆయన ముఖము మీద ఉమ్మి వేసిన వారిని సైతము ఆయన క్షమించాడు కనుక ఆయనను పోలి నడుచుకునే బిడ్డలమైన మనం ఖచ్చితంగా మన తోటి సహోదరులను క్షమించాలి. ఈ భయంకరమైన ప్రపంచంలో ఇతరులను క్షమించకపోవటం ద్వారా మనం అనేక నష్టాలకి గురవుతూ ఉంటాము. అనేక సార్లు మనం ఇతరుల చేత హింసించబడతాము. కనుక ఇప్పుడే మనందరము కూడా కలిసి ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడుగా అనుగ్రహించబడ్డాడు. ఈరోజే మనం ఆయన సహాయాన్ని అడుగుదాం. మనమందరం కలిసి ప్రార్థన చేయుచుండగా ప్రభు మనలోకి క్షమాపణ కలిగిన హృదయాన్ని అనుగ్రహించాలని మనం ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మీరు ఈ లోకానికి వచ్చి దేవా, అయ్యా మానవ రూపంలో తండ్రి మేము అనుభవించవలసిన శిక్షలు అన్నిటినీ మీరు అనుభవించారయ్యా. మేము భరించవలసిన శిక్ష అంతటినీ మీరు భరించి కొట్టివేశారు తండ్రి. కనుక దేవా, అయ్యా ఈ దినము తండ్రి మిమ్మల్ని పోలి నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీలాగా క్షమించడం మాకు నేర్పించండి అయ్యా.
పరిశుద్ధ ఆత్మదేవ, క్రీస్తు స్వరూపంలోకి మమ్మల్ని మార్చమని మేము వేడుకుంటున్నాం. అయ్యా, మీరు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపించారు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద మీరు రశ్మినిస్తున్నారయ్యా. అయ్యా, మేము కూడా తండ్రి, మాకు మేలు చేసిన వారికే మేలు చేయకూడదని, శత్రువుని సైతం ప్రేమించమని మీరు మాకు నేర్పించారు కనుక ఈ దినం అట్టి హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇతరులను క్షమించకపోవటం ద్వారా అనేక సార్లు తండ్రి మేము నష్టపోతున్నాం. మా వ్యాపారాల్లో నష్టపోతున్నాం. మా ఆధ్యాత్మిక జీవితాల్లో మేము నష్టపోతున్నాము కనుక ఈ దినము తండ్రి పరిశుద్ధాత్మదేవ, అయ్యా, మీ సహాయంతో ఇతరులను క్షమించాలనే నిర్ణయాన్ని మేము తీసుకుంటున్నాం. అయ్యా, వారిని క్షమించటంతో పాటు వారు మాకు చేసిన కీడును కూడా మర్చిపోవాలన్న నిర్ణయంలోకి మేము రావటానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఇక్కడ ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ ఈ దినమే ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తండ్రి ఆత్మదేవ మీరు ప్రేరేపించండి. అయ్యా తండ్రి, మాకు కీడు చేసిన వారు అందరి క్షేమము కోసం దేవా, అయ్యా ఈ దినము నుంచి ప్రార్థన చేయాలనేటువంటి తీర్మానం మేము తీసుకున్నాము కనుక ఒకవేళ తండ్రి ఎవరైనా అనారోగ్యాలతో బాధపడుచున్నా తండ్రి, ఆ రోజు కుష్ఠరోగి వచ్చి నిన్ను అడిగాడయ్యా, తండ్రి నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచమని, నిన్ను స్వస్థపరచడం నాకు ఇష్టమే అని నువ్వు చెప్పావు కనుక దేవా, అయ్యా మరి మేము స్వస్థపరచబడటానికి ఒకవేళ క్షమించబడటం అన్నది ఆటంకంగా ఉంటే ఈరోజే మేము ఇతరులను క్షమిస్తున్నాము కనుక తండ్రి, మీ సంపూర్ణమైన స్వస్థతలోకి, మీ సంపూర్ణమైన సమాధానములోకి మేము నడిపించబడదుముగా. కానీ అయ్యా, మేము మీ సహాయాన్ని కోరుకొని చుండగా పరిశుద్ధాత్మ దేవ మీ సహాయాన్ని మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.